వీడియోలోని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లాగ్ చేయను, ఏం చేయను, క్లియర్గా పాయింట్ టు పాయింట్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ముస్లింలకి పవిత్రమైన మక్కా ఏదైతే ఉందో అది మక్కా కాదని, మక్కేశ్వర్ మహారాజు యొక్క ఆస్థానం అని, అక్కడ ఉన్న నల్ల రాయి ఏదైతే ఉందో అది శివలింగం అని, ఆ శివలింగం మీద నీళ్లు పోస్తే శివుడు వస్తాడని, అందుకే నీళ్లు పోయకుండా అక్కడ హిందువులకు రాకుండా అడ్డుగా అక్కడ ఓన్లీ ముస్లింలకే ప్రవేశం ఉందని చెప్తున్నారని, అక్కడ ముందు శివుడినే పూజించేవారని, ఇలా చాలా రకాలుగా చెప్పుకోవడం అనేది మొదలెట్టేశారు. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? స్టార్టింగ్లో చెప్పేస్తాను, ఇదంతా సులునండి. అక్కడ ఉన్నది శివలింగం కాదు, అక్కడ ఉన్నది చిన్న స్టోన్. ఆ స్టోన్ ఏంటంటే గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా అంటే డిస్క్ ఆకారంలో ఉంటుంది అనమాట. అది దాన్ని తీసుకుని వచ్చి శివలింగం అనేస్తున్నారు. ఈ రాయి యొక్క ప్రత్యేకత అనేది ఏమీ లేదు ఇస్లాంలోనే. ఈ రాయిని జస్ట్ ఏంటంటే ఆకాశం నుంచి దిగిన రాయి, పవిత్రమైన రాయిగా జస్ట్ మొహమ్మద్ ప్రవక్త తన చేతులతో తెచ్చి ముద్దు పెట్టుకొని అక్కడ పెట్టారు. కాబట్టి మక్కాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ రాయిని ముట్టుకోవడానికి ట్రై చేస్తారు, ఆ రాయిని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇదే ఆ రాయి యొక్క స్పెషాలిటీ. ఈ రాయ అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగే ఉందా అంటే లేదు. అప్పుడు డిస్క్ ఆకారంలో ఉండేది. దాన్ని ఏం చేశారంటే 683లోని మక్కాని కొంతమంది అటాక్ చేశారు అనమాట. అటాక్ చేసి ఏం చేశారంటే ఆ రాయిని పగలగొట్టేశారు. పగలగొడితే 3 ముక్కలు అయిపోయింది. 3 ముక్కలు అయిపోయిన రాయిని దాని తర్వాత కాలంలో 3 ముక్కల్ని జోడించి సిల్వర్ ఫ్రేమ్లా తయారు చేసి అక్కడ దాన్ని అతికించి పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత ఏమైందంటే 930లోని మళ్ళీ వేరే ట్రైబ్స్ అటాక్ చేసి మక్కాని ధ్వంసం చేసి ఆ రాయిని పగలగొట్టి ఆ రాయి ముక్కల్ని వాటిని మొత్తం అన్నిటిని తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయారో ఇంకా ముస్లింలు ఏమనుకున్నారంటే ఓకేలే మనం మసీద్ అయితే కట్టుకున్నాం కదా, మళ్ళీ ఆ రాయి ఎందుకు, మళ్ళీ వాళ్ళ దగ్గర గొడవ పడి తెచ్చుకోవాలి అవంతా ఎందుకని చెప్పేసి వదిలేశారు. వదిలేసిన 23 సంవత్సరాలకి ఏమైందంటే మా మసీద్ అయితే బాగానే నడుస్తుంది, కానీ ఆ రాయ మొహమ్మద్ ప్రవక్త తన చేతులతో తెచ్చిన ఆ రాయి ఉండుంటే ఈ మసీద్కి ఒక లుక్ వచ్చేది కదా అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు అనమాట. ఇవ్వండి అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చి ఆ రాయ ఏదైతే ముక్కలు అయిపోయి ఉందో అప్పటికి 7 నుంచి 8 ముక్కలు అయిపోయి ఉందంట రాయ. ఆ ముక్కల్ని తీసుకొని వచ్చి దాన్ని జోడించి పెట్టడం అనేది జరిగింది. ఇంతటితో అయిపోయిందా అంటే లేదు. 1023వ సంవత్సరంలోని ఈజిప్షియన్స్ మక్కా మీద అటాక్ చేశారు, దాన్ని పగలగొట్టడానికి ట్రై చేశారు. ఈ రాయి మీద కూడా కొట్టడం అనేది జరిగింది. సో ఎవడైతే అటాక్ చేశాడో అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా 1932లోని మళ్ళీ ఒకడు అటాక్ చేసి అక్కడ ఉన్న రాయిలో చిన్న ముక్కని తీసుకుని పారిపోవడం అనేది జరిగింది. ఆ ముక్కని మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ ఆ ముక్కలన్నీ జోడించి ఆ ఫ్రేమ్ ఒక సిల్వర్ ఫ్రేమ్ లా తయారు చేసి అక్కడ పెట్టడం అనేది జరిగింది. అది శివలింగం కాదురా, ఇన్ని ముక్కలు అయిపోయి దాదాపు 7 నుంచి 15 ముక్కల దాకా ఉన్నాయంట రాయిని. ఆ రాయిని వీళ్ళు జోడించి జస్ట్ ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త తన చేతులతో తెచ్చి ఇది పవిత్రమైన రాయి అని చెప్పి ముద్దు పెట్టుకుని అక్కడ డెకరేట్ చేశారన్న ఒకే ఒక్క రీజన్ తోనే ఆ రాయిని అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది, అందరూ ముట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరూ మక్కేశ్వర్ అని చెప్పేసి అది శివలింగం అని చెప్పేసి డబ్బా పడడం అనేది స్టార్ట్ చేసి ఏంటంటే వ్యూస్ వస్తాయి. ఆ ఇంటర్వ్యూలోని టాపిక్ గురించి చర్చ చేస్తే ఏమొస్తుంది, టీఆర్పీ పెరుగుతూ ఉంటుంది. దానికోసం మనం అందరినీ ఎరిపాపల్ని చేసి వాడుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. సో దీనికి ఇంకో ఫోటోని కూడా చూపిస్తుంటారు చూడండి. ఈ ఫోటోని చూపిస్తే ఏమంటారు అంటే చూసారా శివలింగం అంటారు. బాబా శివలింగం కాదు, బ్లాక్ స్టోన్ కాదు అదే ఇప్పుడుదంటే ఇబ్రాహీం అని చెప్పేసి ఒక ప్రవక్త తన పిల్లోడిని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉంటే దయ్యం 3 ప్రదేశాల్లోని వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలోని ఆ దయ్యాన్ని రాళ్ళతో కొట్టారంట. ఆ కొట్టిన 3 ప్రదేశాల్లోని గుర్తు కింద చిన్న స్తంభాలని కట్టి ఉంటారు, 3 స్తంభాలని. ఇప్పుడు ఆ స్తంభాలు ఎలా ఉన్నాయంటే పెద్ద గోడల్లా కట్టేసి ఉంటాయి.
అప్పట్లో కాబట్టి చిన్న స్తంభాల్లా కట్టారు, 3 స్తంభాలు 3 చోట్ల దయ్యాన్ని కొట్టారని. ఇప్పుడు అదే స్తంభాలు పెద్ద గోడల్లాగా ఉంటాయి. మక్కాకి, హజ్కి వెళ్ళిన, ఉమ్రాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు రాళ్ళతోని ఆ గోడల్ని కొడుతూ ఉంటారు అనమాట. ఒక దయ్యాన్ని కొడుతున్నాం అన్న ఒక సాంప్రదాయంతోనే అక్కడ కొడుతూ ఉంటారు. సో వీళ్ళు ప్రతి దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ శివుడితో లింక్ చేసేస్తే హౌ ఇక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే, అరే మరి గుండె ఎందుకురా కుట్టించుకుంటారు, హిందువుల సాంప్రదాయం కదరా అదే, మరి ఇదెందుకురా, ఏంటిది ప్రదక్షిణలు ఎందుకురా చేస్తారు, అది కూడా హిందూ సాంప్రదాయం కదరా అంటారు. అరే మీకు అర్థం అవట్లే, ఎంత కామెడీ అంటే ఇది. బక్రీద్ గురించి అందరికి తెలుసు కదా, బక్రీద్ పండుగ ముస్లిమ్స్ ఉన్నవే 2 పండుగలు, రంజాన్, బక్రీద్. బక్రీద్ పండుగ గురించి తెలుసు కదా, దాంట్లో ఏం చేస్తారు, మేకల్ని కోస్తారు, గొర్రెల్ని కోస్తారు, ఒంటెల్ని కోస్తారు, ఏదో ఒకటి కుర్బానీ ఇస్తూ ఉంటారు. కుర్బానీ ఇచ్చే స్తోమత ఎవరికి లేదో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గుండు కొట్టించుకుంటారా అంటే ఇస్లాంలో గుండు కొట్టించుకునే పద్ధతి అనేది ఉంది కదా. సేమ్ హజ్ కూడా ఎప్పుడు జరుగుతుంది, బక్రీద్ నెలలో జరుగుతుంది. అర్థమైందా మీకు? అక్కడ ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో వాళ్ళు అక్కడ కుర్బానీ ఇస్తారు, ఇచ్చి కొంతమంది గుండు కూడా కొట్టించుకుంటారు. ఎందుకంటే మనలో ఉన్న గర్వాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యని, నెగిటివ్ ఆలోచనల్ని మొత్తం అన్నిటినీ మన లోపల నుంచి తీసి పారేసి ఒక ఫ్రెష్ మనిషి కింద, మళ్ళీ కొత్తగా పుట్టిన ఒక మనిషి కింద మళ్ళీ సమాజంలోకి రావాలి అన్న కాన్సెప్ట్తోని అక్కడ మొత్తం జుట్టుని ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది కుర్బానీ ఇచ్చి ఊరుకుంటారు, కొంతమంది కుర్బానీ ఇస్తారు ప్లస్ వాళ్ళ జుట్టుని కూడా ఇస్తారు అనమాట. ఇక్కడ హిందూయిజంలో ఎలాగా మొక్కుకుంటారు అంటే, ఇది పూర్తయితే నా జుట్టుని వేస్తాను, ఈ కోరిక పూర్తయితే, ఈ కోరిక నెరవేరితే జుట్టేస్తాను, నాకు ఉద్యోగం వస్తే వచ్చి జుట్టేస్తాను, పెళ్ళి అయితే జుట్టేస్తాను, ఇలా మొక్కుకొని జుట్టేస్తారు. కానీ అక్కడ అలా కాదు. అది ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్లో ఎలాగంటే, చెడు మొత్తాన్ని దేవుడికి సమర్పించేసి మరి ఒక ఫ్రెష్ హ్యూమన్ కింద మళ్ళీ మనం మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి ఈ విధమైన కుర్బానీ అనేది ఇస్తాం అన్నమాట. సో ఇది డిఫరెన్స్ రెండింటికి. ఇప్పుడు ఈ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ప్రదక్షిణలు హిందువులు చేస్తారు, ముస్లింలు తవాఫ్ చేస్తారు. ఇక్కడ ప్రదక్షిణలకి తవాఫ్కి తేడా ఏంటంటే, ప్రదక్షిణలు మీరు చేసేది గుడికి చేస్తారు, లేకపోతే విగ్రహానికి చేస్తారు. ఆ విగ్రహాన్ని పూజిస్తారు, ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ దాని చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. ఆ విగ్రహానికి ఏదైనా మొక్కుకొని కోరికలు పూర్తవుతాయని చెప్పేసి మీరు తిరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్లిమ్స్కి అది కాదు. ముస్లిమ్స్ ఏంటంటే ఆ కాబాని డైరెక్షన్గా భావిస్తారు అనమాట. అది ఒక డైరెక్షన్, ఆ కాబా వైపు మనం తిరిగి నమాజ్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ది డైరెక్షన్గా అనుకుంటారు. సెకండ్ది ఏంటంటే, ఆ కాబా ఎక్కడైతే ఉందో ఆ కాబాకి ఎగ్జాక్ట్గా పైన 7 ఆకాశాల మీదన అల్లా యొక్క అర్ష్ ఉందని చెప్పేసి నమ్ముతారు. సెకండ్ది. థర్డ్ది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి, భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు అన్ని దేవుడి ఆజ్ఞతోని ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఖురాన్లో ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ కాబా దగ్గర కూడా ఈ ఒక తవాఫ్ అనేది చేస్తూ ఉంటారు. 7 ఆకాశాల పైన దేవుడి యొక్క అర్ష్ అనేది ఉంది. ఆ అర్ష్కి ఎగ్జాక్ట్గా 7 ఆకాశాల కిందన ఏదైతే కాబా అనేది ఉందో ఆ కాబా చుట్టూ తవాఫ్ చేస్తూ ఉంటాము. సేమ్ అదే విధంగా ఆకాశంలోని దేవదూతలు కూడా తవాఫ్ చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పేసి ముస్లిమ్స్ నమ్ముతారు. నమ్మేసి అక్కడ తవాఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా 7 సార్లు తవాఫ్ చేస్తారు. ఈ తవాఫ్ ఏదో కోరికలు పూర్తి అయిపోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి ఈ విధంగా చేయరు. ఇది ఎందుకు తవాఫ్ చేస్తారంటే, అక్కడ వేసే ఒక్కొక్క అడుగు మన లోపల ఉండే ఒక్కొక్క చెడ్డ భావనల్ని మన లోపల నుంచి తీసేస్తుంది అని చెప్పేసి నమ్ముతారు. నమ్మేసి దాని చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. అంతేగాని పూజించడం, దాన్ని మొక్కడం అనేది ఏమి ఉండదు. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. నా వీడియోస్ని చూస్తుండండి. ల్యాగ్ లేకుండా అది ఉన్నట్టుగా మీ ముందు పెట్టేస్తుంటాను. సో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఇకనైతే అప్పటికు బాయ్.